హాయ్ గైస్, హలో. ది బర్త్డే బాయ్ మూవీ స్ట్రీమింగ్ అయిపోయింది. మూవీ విషయానికి వచ్చేస్తే మామూలుగా అయితే లేదు, మంచి ఇంట్రెస్టింగ్ గా అలాగే థ్రిల్లింగ్నెస్ క్రియేట్ చేస్తూ బాగుంది అనమాట. మూవీ ఎక్కడ నాకు లాగ్ అయితే అనిపించలేదు, మంచి థ్రిల్లింగ్ కంటెంట్ అయితే అనిపించింది అనమాట. మూవీలో ప్లసెస్ ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ వాయిస్ తో మంచిగా క్లియర్ కట్ గా విజువల్ గా బాగుంది అనమాట. అది నాకు చాలా మూవీ ప్లస్ అని అనిపించింది. ఇది ట్రూ బేస్డ్ ఫిలిం కాబట్టి తీసిన విధానం కూడా మనకి ఫిలిం మేకింగ్ కూడా అంతే ట్రూ గా చాలా క్లియర్ కట్ గా తీసారనమాట. అది మూవీకి ప్లస్ అనమాట. అయితే బాగా నచ్చింది, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మూవీ ప్లాట్ ఏంటంటే వారంలో 4 మెంబర్స్ అయితే ఉంటారు అనమాట. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్. అందులో ఒకరిదైతే బర్త్డే వస్తుందంట. బర్త్డే చేద్దామని మంచిగా ప్లాన్ చేసుకుంటారు, అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటారు. ఒక్క బర్త్డే నైట్ వాళ్ళ లైఫ్ మొత్తాన్ని రివర్స్ చేసి పడేస్తుంది అనమాట. అది ఏంటి అనేది మూవీ ప్లాట్ అనమాట. మూవీ అయితే బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వరకు కొద్దిగా బోర్ అనిపిస్తుంది, కానీ తర్వాత నుంచి ఉంటది. అసలు కథ ఏంటి, స్టోరీ ఏంటి అనేది అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మనకు అర్థమైపోతుంది, కాకపోతే మామూలు థ్రిల్లింగ్నెస్ అయితే లేదు. బాగుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా ఎలా అయితే మనకి స్టార్ట్ చేశారో ఆ ఎండింగ్ పాయింట్ కూడా అంతే ఉంటది. బాగుంది మొత్తానికి అయితే మూవీ. ఇది ఓటీటీ వచ్చేసి ఆహా.